శిశుర్వేతి పశుర్వేతి వేత్తి గానారసం పణి. శిశువులను పశువులను పాములను సైతం సమశృతితో స్పందింపజేసే వరప్రదాయిని నాదం. నాదం కళాకారుడి నాభిలోంచి రూపాంతరం చెంది దివ్య గానంగా ఆవిర్భవిస్తోంది. ఆ గానం కళాకారుడికి ప్రాణం. గానమే ప్రాణంగా ఎదిగినవాడు, గానమే వాసంగా ఒదిగినవాడు శ్రీనివాసుడు, గజల్ శ్రీనివాసుడు. ఈ పేరు వినగానే ప్రపంచంలో గాన లోలులందరూ పులకించిపోతారు, పరవశించిపోతారు. ఆయన అమలాపురంలో పాడినా, అమెరికాలో పాడినా మైమరిచిపోతారు. సుందర స్వరలోకంలో విహరిస్తారు. అదే ఆయన గానా మాధుర్యం. బంగారానికి తావి అబ్బినట్లు ఆయన గానానికి జతపడితే లక్ష్మీ సరస్వతులు శృతి కలిపి సుమధుర గీతాలు ఆలపిస్తే అది ఖచ్చితంగా గజల్ శ్రీనివాస్ కమనీయ కవితా మాధురిలా ఉంటుంది. ఇది సరస్వతి అనుగ్రహం, పూర్వజన్మ సుకృతం. ప్రపంచ పదం మీద ప్రపంచ భాషల్లో గజల్ సంతకం చేసిన ఏకైక వ్యక్తి గజల్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఇప్పుడు మనసు పరిచి మాట్లాడుకుందాం. గజల్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గజల్ని మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీ కీర్తి ప్రతిష్టలు విజయబావుట ఎగురేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే సంతోషంగా ఉంటుందండి. అంటే విజయం అనేది ప్రతిరోజు మనం సాధించాల్సింది కాబట్టి గత వైభవాన్ని తలుచుకోకుండా భవిష్యత్తులోకి ఇది సృజనాత్మకత చెందినటువంటి సృజనతో కూడుకున్నటువంటి కళారూపం కాబట్టి ప్రతిరోజు కూడా కొత్త కొత్త గజళ్లతోటి మా ప్రయాణాన్ని నింపుకుని ముందుకెళ్తుంటాం అన్నమాట. చాలా సంతోషంగా ఉంటుంది. నా ఇంటి పేరు యాక్చువల్గా కేసీరాజు. ఆ పేరు కూడా నాకు తొందరగా గుర్తురాదు. అందరూ గజల్ శ్రీనివాస్ అని పిలుస్తారు. అసలు ఈ మధ్య అయితే మరీ ఎక్కువైపోయింది. ఎలా అంటే హాయ్ గజల్, హౌ ఆర్ యూ, గజల్ గారు బాగున్నారా, గజలే అంటే గజలే నేనే గజల్గా అట్లాగా అయిపోవడం సంతోషంగా అనిపిస్తుందండి. మీ గజల్స్ అన్నిట్లలో చూసుకుంటే మీ గుండెలో ఉన్న తడి కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇంతటి రససిద్ధిని ఎట్లా పొందగలుగుతున్నారు? అంటే నేను జనరల్గా మెదడుకి ఎక్కువ పని పెట్టనండి, మనసుతోనే ఎక్కువ జీవిస్తాను. మెదడు ఇది ఓన్లీ ఈ పెన్ తీసి ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, దానికోసం ఉపయోగిస్తాను తప్ప సాధ్యంత వరకు ప్రతి అంశాన్ని, ప్రతి మనిషిని, నాకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని మనసుతో చూడడం అలవాటు చేసుకున్నాను. సో అందువల్ల ప్రతి విషయాన్ని రెంటాల వెంకటేశ్వర గారు రాశారు. చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, చేదకుంటే బావి నీరు చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది, చేదకుంటే బావి నీరు చెడిపోతుంది అంటే అందులో మాట అంటాడు ఆయన, నువ్వు ఎదుటి మనిషి యొక్క బాధలకి గనక నువ్వు స్పందించకపోతే తప్పు సుమా, తప్పు సుమా, తప్పు సుమా గుండెలోన తడిపోతుంది. భగవంతుడు మనల్ని ఇక్కడికి పుట్టించినప్పుడే ఆ మనసులో ఒక తడితో పుట్టించాడు. ఆ తడి డ్రై అయిపోయింది అనుకోండి, పక్కనే ఉన్నటువంటి రాళ్ళకి రప్పలకి అలాగే మనం కూడా అందరికీ అనిపిస్తాం అనమాట. సో సాధ్యమైనంత వరకు నేను మనసుతో జీవించడానికి ఇష్టపడతాను, ఆ తడితో జీవించడానికి ఇష్టపడతాను. చాలా చక్కగా వివరించారండి. అసలు ఈ గజల్ ప్రక్రియ మిమ్మల్ని ప్రధానంగా ఎలా ఆకర్షించిందండి? అంటే ఇది కేవలం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవితా వైభవం అండి. ఆయనలో ఉన్నటువంటి, ఆయన కవిత్వంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం. నేను నా కెరీర్ తొలి రోజుల్లో సినిమా పాటలు ఎక్కువ పాడుతుండేవాడిని. ఆర్కెస్ట్రాలో కూడా పాడాను. నా 16 ఏట, 14 ఏట, 10 ఏట కూడా ఆర్కెస్ట్రాలో పాడాను. కరెక్ట్గా చెప్పాలంటే నేను 6వ క్లాస్ 7వ క్లాస్ అవుతున్నప్పుడు కూడా నేను ఆర్కెస్ట్రాలో పాడాను. కానీ ఈ పాటల పోటీకి వెళ్ళి పాడుతున్నప్పుడు అందరూ కూడా ఘంటసాల గారిలా పాడుతున్నాడు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారిలా పాడుతున్నాడు అంటే నాకు నచ్చేది కాదు. వారు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని అనుసరిస్తూనూ కూడా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అటువంటి సందర్భంలో ఒకసారి మనదైన శైలిలో మనం ఏదైనా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నటువంటి సందర్భంలో నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజళ్ళు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపించినప్పుడు
దాన్ని పాడమని ఒక పెద్ద ఆయన నాకు సలహా ఇచ్చారు. సరే ఇందులో ఏముందా అని చూస్తే అందులో అంతా కూడా ఒక చైతన్యం ఉంది, మానవ సంబంధాలు ఉన్నాయి. అబ్బా ఇది కదా నేను చెప్పాల్సింది. నేను భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తుడిని. ఆయన బాబా గారు ఎప్పుడు కూడా రియల్ హ్యాపీనెస్ ఈజ్ సర్వింగ్ అదర్స్ అని చెప్పేవాడు. ఆయన ఎదుటి వాళ్ళకి సాయపడడంలోనే ఆనందం ఉన్నది అని. కరెక్ట్గా నారాయణ రెడ్డి గారి గజల్, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అనగానే అది ఎక్కడో టచ్ అయిపోయిందండి నాకు. అమ్మ అసలు పాడితే మనం గజల్లే పాడాలి, ఇటువంటి సమాజ హితం కోసం, సమాజ చైతన్యం కోసం, మానవ సంబంధాల ప్రోధి చేయడం కోసం, వాటిని బలంగా నిర్మించేందుకు. అవి యాక్చువల్గా ఆ టైంలో బాగా తక్కువ అండి. మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి 25 ఏళ్ల క్రితం. ఇప్పుడైతే అసలు డిజాస్టర్ మూమెంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అసలు అదృశ్యం అయిపోతున్నాయి. ఈ సమయంలో నేను ఇంకా తెలుగు గజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మానవ సంబంధాలతో నింపేస్తున్నాను. కానీ ఆ టైంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజళ్లలో చైతన్యం, ఆ చైతన్యం నన్ను బాగా ఆకర్షించిందనమాట. అందులో మానవీయ విలువలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను బాగా ఆకర్షించాయి. అవి పాడదాం అనుకుని పాడాను అనమాట అండి. 2008లో కానివ్వండి, 9లో, 10లో ఇలా వరుసగా 3 సార్లు చాలా అవలేలగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించడం పట్ల మీ స్పందన ఏంటి? అదే మీరు అవలేలుగా అన్నారు కదా, అదంతా అవలేలు కాదండి, దైవలేల. దైవలేల వల్లే జరిగింది. నేను అసలు ఎప్పుడు గిన్నిస్ పుస్తకంలో కూడా నా పేరు చూసుకోవాలని కూడా నేను అనుకోలేదండి. నేను కోరుకొండ సైనిక్ స్కూల్లో లైబ్రరీగా పనిచేసినప్పుడు ఎవ్రీ ఇయర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకం కొని షెల్ఫ్లో పెట్టేవాడిని, పిల్లలు చదువుకోవాలని. చూసుకుంటారా చాలా గొప్ప గొప్ప వాళ్ళు అద్భుతాలు చేసినటువంటి పుస్తకం రా ఇది, మనం అందరం చూడాలి, స్టూడెంట్స్ అందరికీ చెప్పేవాడిని, క్యాడెట్స్ అందరికీ కోరుకొండ సైనిక్ స్కూల్లో. కానీ ఆ తర్వాత కాలంలో ఒక 10 ఏళ్ల తర్వాత నా ఫోటో, నేను చేసిన ప్రయత్నాలు, ఇవేమి అద్భుతాలు చేయాలని చేయలేదండి. నేను మానవతా విలువలు ఇందాక ఏవైతే చెప్పానో, గాంధీయిజం యొక్క ప్రచారానికి, సత్యాగ్రహ సిద్ధాంతము, నాన్ వైలెన్స్, ఇవి అనేక భాషల్లో ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నం. అది నేను 100 భాషల్లో విజయవాడలో గాంధీ హిల్స్ పైన లైవ్ కాన్సర్ట్లో పాడాను. అది గిన్నిస్ పుస్తకంలో నమోదైందనమాట. అది ఒక కచేరీలో అత్యధిక భాషల్లో పాడినటువంటి కేటగిరీలో. అది 2008లో. 2009లో నేను చేసిన ఆల్బమ్ ద పాత్ ఆఫ్ మహాత్మా గాంధీ అన్న ఆల్బమ్ 125 భాషల్లో గాంధీ పైన పాడింది రికార్డ్ అయిందనమాట. అది రెండోది వచ్చింది. మూడోది పాలకొల్లు, భీమవరం, నరసాపురం పట్టణాలని నేను చదువుకున్నాను ఆ ఊళ్ళల్లో. వాటిని గిన్నిస్ పుస్తకంలో పెట్టాలనుకున్నా. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే 24 గంటల్లో అత్యధిక కచేరీలు చేసేటువంటి కేటగిరీలో నేను 24 గంటల్లో 55 కచేరీలు చేశాను అనమాట. 55 వివిధ స్థలాల్లో, వివిధ వేదికలపైన అశేషమైనటువంటి జనవాహిని ముందు చేశాను అనమాట. సో అట్లాగా 3 చేశాను. కానీ 3టికి అంటే అందరూ చెప్పే మాట, కష్టపడైతే చేశాను, కానీ అందులో బాగా ఇష్టపడి చేశాను కాబట్టి అది చాలా బాగా థ్రిల్లింగ్గా జరిగిందనమాట. అది సో చాలా సంతోషంగా ఉంటుంది. 3 సార్లు గిన్నీస్ పుస్తకంలో చోటు సంపాదించిందని ఎవరన్నా అంటుంటే నాకేమో పెద్ద సింపుల్గా అనిపిస్తుంది. ఎందువల్లంటే నాకు 3 గిన్నీస్ రికార్డులు వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, తొలి గిన్నీస్ రికార్డు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పాను. ఏంటంటే ఇది నా పేరు గిన్నీస్ పుస్తకంలో చూసుకోవడం కన్నా దేవుడి దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, అందులో నా పేరుంటే చాలా అనిపిస్తుంది. గుండెకి తగిలించుకునే అనుభవాలు ఇష్టం, అనుభూతులు ఇష్టం, గోడకు తగిలించుకునే ఈ అవార్డులు కన్నా అని అన్నాను. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.